రెండేళ్ల పాలనా విజయాలతో పాటు వచ్చే మూడేళ్లలో ఏం చేస్తామో మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు చాటి చెప్తారని మంత్రులు తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో రేపు ఎల్లుండి జరిగే రాష్ట్ర స్థాయి మహానాడు ఏర్పాట్లను కేశవ్, అనిత, అనగాని, సవిత పరిశీలించారు. స్త్రీశక్తి థీమ్తో పాటు కార్యకర్తే అధినేత అనే నినాదం ఈసారి హైబ్రిడ్ విధానంలో జరిగే మహానాడులో ప్రతిబింబిస్తుందని తెలిపారు. రైతులు, మహిళలు, యువకులు, మరి ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి, దళితులు, వెనుకబడిన కులాల గురించి, అన్నింటి గురించి కూడా తెలుగుదేశం పార్టీ విధి విధానాల్ని జన్ ఆల్ఫా అవసరాల మేరకు ప్రభుత్వాన్ని ఏ రకంగా మార్పులు చేయాలి, వాళ్ళ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఏ రకమైనటువంటి అవకాశాలు వాళ్ళకు కల్పించేలా ప్రభుత్వంలో మార్పులు చేపట్టాలి అన్న దాని మీద కూడా మహానాడులో చర్చ జరిగే రకంగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు రూపొందించారు. 2 సంవత్సరాల్లో మేము చేసినటువంటి అచీవ్మెంట్స్ అవ్వచ్చు, రాబోయే 3 సంవత్సరాల ఒక దిశ కూడా నిర్దేశిస్తా ఉన్నారు. ఎలాగైతే కార్యకర్తల్ని చైతన్యపరిచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గవర్నెన్స్ క్షేత్రంగా అందే విధంగా అందరికీ అనుసంధానం చేస్తా ఉన్నారో ఇవన్నీ కూడా మహానాడులో చర్చ చేసుకుని మంచిగా అమలు చేసి అభివృద్ధి చేసే దిశగా తప్పకుండా మేము తీసుకెళ్తాం. ఇంతకు ముందు మహానాడు కార్యక్రమం అంటే మనకి నియోజకవర్గ స్థాయిలో మహా అయితే ఒక 2000-3000 మందితో, జిల్లా స్థాయిలో ఒక 1000 మందితో, రాష్ట్ర స్థాయిలో జరిగేదానికి కాన్స్టిట్యున్సీ లెవెల్ నుంచి ఓన్లీ ఆహ్వానితులు దగ్గర ఒక 500 మంది వచ్చేవారు. కానీ ఈరోజు సుమారుగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలోనే దగ్గర 5000 మందికి పైగా కార్యకర్తలు ఆ టెంట్లో కూర్చొని మహానాడుని వీక్షించే మంచి పరిస్థితి రావటం అన్నది నిజంగా ఏదో అదృష్టమో దురదృష్టమో తెలియదు. కానీ పొదుపు చర్యల్లో భాగంగా ఈరోజు మహానాడుకి మహర్దశ వచ్చింది. దీన్ని కూడా ఒక ఎక్స్పెరిమెంటల్గా తీసుకొని దీన్ని సక్సెస్ చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్న గౌరవ నారా లోకేష్ గారికి క్లస్టర్ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముందుకు రావడం అనేది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి. తల్లికి చెల్లికి గౌరవం ఇవ్వడమే కాదు, సొసైటీలో గౌరవం అనేది కుటుంబ స్థాయి నుంచి కూడా ముందుకు రావాలి అని ఈరోజు నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం. ఇవన్నీ కూడా ఈరోజు స్త్రీ శక్తిలో భాగంగా ఈరోజు అని చర్చించుకోవడం, నవశకానికి నాంది పలికేదానికి ఒక తొలి మెట్టు కింద భావించాలి ఈ మహానాడిని.